ప్రేమించేదన్ అధిగముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధిగముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నీకే ఆరాధన 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 పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము. హల్లెలూయా అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. పునీత లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 9 నుండి దైవవచనములు. అట్లే అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెదకు ప్రతి వానికి దొరకును, తట్టువానికి తెరవబడను అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనము లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 9, 10వ వాక్యములో ప్రభు అడుగుడు మీకు అనుగ్రహింపబడును అని అంశాన్ని గురించి ఈ ఆరాధనలో కాసేపు మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ అడుగుడు ఇప్పుడు బైబిల్లో మనం చాలా చోటులో బైబిల్లో అడిగినటువంటి కార్యాలు ఉన్నాయి. దానిలో ముఖ్యమైన అంశాలు నేను ఇప్పుడు మీకు వాక్యాలు అందిస్తున్నాం, కానీ దాని తర్వాత కొన్ని మాటలు మాత్రమే మనము ఇక్కడే ఉండి చదివి వినిపించేది.
తర్వాత ఉన్న వాక్యాలు మీకు మీ ఇంటిలో ఉండి బైబిల్ తెరచి ఆ వాక్యాలు చదువుకుంటే ఇంకా ఎక్కువ ఆత్మాభిషేకం పొందటానికి కూడా దేవుడు కృప ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా లూకా 11:9-10 వాక్యములో మనము చూచేది మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యములో ప్రభు మనకు ఇదిగో నేను గొప్పవాడని తెలియజేస్తున్నా. మరియు జెనెసిస్లో మనము ఆదికాండములో మనము యేసు ప్రభు మా మనుష్య కుమారుడు ఎక్కడ ఉన్నాయని అడిగి 3వ అధ్యాయం 9వ వాక్యం, తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 9వ వాక్యం, మరియు యోహాన్ సువార్త 6వ అధ్యాయం 28-29, మరియు అపొస్తలుల చర్యలు 9వ అధ్యాయం 4-5 వాక్యములు, లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యము, మరియు ఆదికాండం 18వ అధ్యాయం 21, 22 మరియు 23వ వాక్యములు, మత్తాయి 18వ అధ్యాయం 1వ వాక్యము 4వ వాక్యము మరియు 12, 13 వాక్యములు, యెషయా గ్రంథము నుండి 43వ అధ్యాయం 11వ వాక్యము 13వ వాక్యం, కీర్తన 32వ అధ్యాయము 7వ వాక్యము, మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం, మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యము, మరియు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యము, కీర్తన 138 2వ వాక్యం 3వ వాక్యం మరియు 7వ వాక్యం, మరియు ఆదికాండం 18వ అధ్యాయం 21, మరియు యోహాన్ గారు సువార్త 10వ అధ్యాయం 29, మరియు మొదటి 2 మక్కేబీయులు 8వ అధ్యాయం 18వ వాక్యం. ప్రియులారా, ఈ వాక్యముల ద్వారా ప్రభు యొక్క ఆ మనోభావము వ్యక్తపరుస్తుంది. మొట్టమొదటిగా మనం చరిత్రములు చూస్తుండే దేవుడు మానవులతో ప్రేమతో ఉండి తప్పు చేసినప్పుడు, దేవుడు అడుగుతున్నాడు ఏదెన్ తోటములో నీవు ఎక్కడ ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చూస్తా. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వాక్యము. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నువ్వెక్కడ ఉండివి అని ప్రశ్నించెను. చూడండి, అదొక ప్రశ్నలు అడుగుతున్నా, నీ ఎక్కడ ఉన్నాడు. రెండవది, ఆ మానవులతో దేవుడు అడుగుతున్నా, నీ సహోదరుడు ఎక్కడ. 4వ అధ్యాయం 9వ వాక్యం, నీ తమ్ముడు హేబేలు ఎక్కడ అని ప్రభు కాయన్ను అడిగాను. చూడండి, సహోదరుడు ఎక్కడే ఉన్నాయని అడుగుతున్నా. ఇంకా మనము చూస్తుండే ఈ అపొస్తలుల చర్యలు 9వ అధ్యాయం 4-5 వాక్యములు, ఇదిగో సావులు అనేటువంటి పౌలు గారు యొక్క ముందున్న పేరే సావులు. ఆయన క్రైస్తవుల్ని పీడించటానికి వెళ్ళినప్పుడు దేవుడు దారి మధ్యలో అడుగుతున్నారు. అప్పుడు ఆయనే అడుగుతున్నా, దీని ముందు దేవుడు అడిగినప్పుడు ఇప్పుడు ఆయనే అడుగుతున్నా. అపొస్తలుల చర్యలు 9వ అధ్యాయం 4-5 వాక్యములు ఒకసారి చూస్తా. సౌలు సౌలు, నీవు నన్నేలా హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడను. ప్రభు, మీరు ఎవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు హింసించుచున్న యేసు ప్రభువే నేను అని జవాబు పలుకుతున్నావు. చూడండి, ఇంకా లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 23వ వాక్యంలో కొంతమంది వచ్చి అడుగుతున్న, రక్ష పొందటానికి ఇంకా కొద్ది మందికేనా, అందరికీ రక్ష రాదా అని అడిగినప్పుడు యేసుప్రభువు చెప్పిన ప్రజలు ఆయనతో అడుగుతున్నా రక్ష పొందటానికి. అప్పుడు అదొక ప్రశ్నలు అడుగుతున్నా. లూకా 13:23, రక్షణ పొందు వారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగాను. అప్పుడు
ఆ రక్షణ పొందుకోలవది మంది అని అంటే యోహాన్ సువార్తలో మనం చూస్తున్న 6వ అధ్యాయం 28 నశ్వరమైనటువంటి నిత్య జీవమునకున్న అప్పాని కోసం మీరు, ఆ రొట్టె కోసం మీరు కృషి చెయ్యండి. ఆ నశించిపోయినటువంటి రొట్టె కోసం కాదు, ఈ లోక సంబంధమైన ఆహారాని కోసం కాదు, నిత్య జీవం పొందటానికున్న ఆ ఆహారాని కోసం మీరు కృషి చెయ్యండి అని చెప్పినప్పుడు అక్కడ గుమిగూడిన వాళ్ళు, ఇంకా మేము అది నిత్య జీవం దొరుకుటానికైనా ఆ రొట్టె మాకు ఎలా వస్తుంది, దానికి మేము ఏం చెయ్యాలని అడిగినప్పుడు యేసుప్రభువు చెప్పిన మాటే 28-29 యోహాను సువార్త 6:28-29. దేవుడు పంపిన వానినే విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరినది అని చెప్పాను. చూడండి, దేవుడు పంపిన వాడిని విశ్వసించాలి. ఇప్పుడు అబ్రాహం ఇలా ఒక కార్యం చేయరు. సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి పోయినప్పుడు పదే దేవుడితో ప్రార్థన చేస్తున్నా. వారిలో 50 మంది 40 మంది 50 అలాగే, ఎందుకని వారి పాపంలో ఉంది. ఇప్పుడు దేవుడితో అడుగుతున్నా, మాధ్యస్థ ప్రార్థన అది అడుగుతున్నా. 18 అధ్యాయం 22 వాక్యమే మనం చూసాం. 21-22 వాక్యం చూస్తా. 18 ఆదికాండం 18-21-22లో ఆ ప్రజలు నాశనం చేయడానికి పోతున్న వారికి పాపం చాలా గురుతరమైనది, చాలా గౌరవంగా ఉన్నది అని చెప్పినప్పుడు అబ్రాహం చాలా బాధపడుతున్నాం. ఒకసారి చూస్తా. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుంటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణమగునో కనుకుందునో అని వారిని దండింపవలయునో మనవి నా చెవిని బడిని నేను నిజము తెలుసుకున్న తలంచితిని అని చెప్పాను. చూడండి, అలాగ చేసినప్పుడు 32 వాక్యములో దేవుడు చివరి దేవుడితో అడిగిన మాట ఇది. తర్వాత అబ్రాహము, ప్రభు తాము కోపపడకుండా ఇంకొకసారి మాత్రము మాట్లాడదను, ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉండనేమో అని ప్రశ్నించను. చూడండి, 10 మంది కలిసి ఉంటే వారిని మీరు రక్షిస్తారా అని. ఇప్పుడు యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు, తండ్రి దేవుడు పంపించిన ఆ ప్రభువుని మీరు విశ్వసించండి. ఆయన వచ్చినప్పుడు 1 యోహాను 3 అధ్యాయం 8 వాక్యములో, 1 యోహాను పత్రికలో, యోహాను రాసిన 1 పత్రిక 3 అధ్యాయం 8 వాక్యములో ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఈ లోకానికి దేవుడు యేసయ్య ఎందుకు వచ్చినారని అక్కడ తెలియజేస్తున్నాం. 3వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి విందా. సైతాను ఆది నుండి పాపి అయి ఉండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపజేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. సైతాను యొక్క కృత్యములను నశింపజేయటానికి దేవుడు తన ఏకైక కుమారుడు ఈ లోకానికి అవతరించెను. సైతాను యొక్క ఆ కృత్యములను పూర్తిగా ఈ ప్రపంచము తీసేయడానికి యేసయ్య మన కోసం శిలువలో తన రక్తాన్ని పోశారు. ఇప్పుడు దానికోసం యేసయ్య అడిగేది, మీరు నా రక్తం ద్వారా శుద్ధి పొందండి. కీర్తన 32వ అధ్యాయంలో 7వ వాక్యముల ప్రభు తెలియచేసిన ఒకసారి మనం చూస్తాం ప్రియులారా. 32:7. అప్పుడు కీర్తన 32:7లో దేవుని యొక్క అపారమైన ప్రేమ, ఆ కృప మనం మీద ఎలా ఉంటుంది అని తెలియచేస్తున్నా. కీర్తన 32:7. నేను తలదాచుకుని చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడువాడువు నీవే. ఆపద నుండి కాపాడినవాడు నీవే, తల చాయిచటానికి చోటు నీవే. ఇంకా నీవు నన్ను రక్షిందువు కనుక నేను నిన్ను కీర్తనతో స్తుతింతును. నిన్ను కీర్తనతో స్తుతించును. ఎలాగ దేవుడు రక్షించినారు అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం.
క్రీస్తు రక్తము వలన ఆ మనము క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. విముక్తులైతిమి. ఆయన కృపావరము వలన ఆయన కృపావరములుచే మన పాపములు మన క్షమింపబడినవి. పాపములను క్షమింపబడినవి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియులారా, యేసయ్య రక్తం ద్వారా మనకి విమోచన కలిగింది. ఇంకా దేవుని యొక్క రక్తంతో మనం పాపము నుండి విముక్తి పొందినప్పుడు ఆ అడుగుడు మీకు అనుగ్రహింపబడను. ఇదిగో మీకు దేవుని యొక్క ఆత్మని అడగండి, మీ పాప విముక్తి పొందినటువంటి వారు. కాబట్టి మొదటి యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 4, ఇదిగో మీలో ఉన్న దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆ దేవుని మీరు నమ్ముతున్నా. అప్పుడు ప్రియులారా, అడిగినప్పుడు మనకంటే గొప్పవాడు దేవుడు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనము పాప విముక్తులైతిమి. మనం పాపములకు మన పాపములో క్షమింపబడే పాపములు అన్నిటినీ ఆయన రక్తం కృపా వరములుచ్చే మన పాపములను క్షమింపబడినవి. ఇప్పుడు ఆయన కృప అది. ఈ కృపతో మనల్ని మనకు రక్ష మనకిచ్చారు. మనకు దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండి దేవునితో ఆ ప్రేమలో నిండటానికి కృప ఇచ్చారు. అందుకే దేవుడు అన్నారు యోహాను సువార్త 6:29 తండ్రి దేవుడు పలికేదేమి? ఆ తండ్రి దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. ఆ విశ్వసించినప్పుడు మీకు రక్ష లభిస్తుంది. ఆ రక్ష ఈ ప్రపంచములో ఆత్మ ద్వారా మనల్ని నడిపింపు. ఆ ఆత్మ మనకు రావాలి. ఆ పవిత్రాత్మ మనలో వచ్చినప్పుడు మనమందరము రక్షణ పొందిన వ్యక్తులుగా మారుతారు, దేవుని యొక్క బిడ్డలుగా మారుతారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వాక్యములు దేవుని యొక్క ఆత్మచే నడిపింపబడిన వారు పుత్రులు. ప్రియులారా, ఆ దేవుని యొక్క ఆత్మచే ఇంకా ఉన్న జీవితంలో ఆ వాక్యం ద్వారా నడవడానికి ఆ తిరిరక్తం యొక్క అభిషేకముతో సకల పాపములు కడిగి ఎల్లప్పుడూ ఆ దేవుని యొక్క సన్నిధి నిర్మలకరమతో ఉండడానికి కృప అడుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని మన బాధలు సమస్యలన్నిటినీ ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, మాలో ఉన్న బాధలను సమస్యలను ఇబ్బందులను ఈ ఆరాధనలోనికి మీ పవిత్ర సన్నిధిలోనికి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధన పాల్గొన్నటువంటి అందరినీ దేవుడు పవిత్రాత్మ వరదానములతో నింపుతున్నారు. మరీ ముఖ్యంగా 11 మందిని పవిత్రాత్మ వరదానములతో నింపి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. భయం చాలా విధాలుగా, చీకటి భయము, పాము భయం ఎటువంటి ఉన్నా వారికి ఒక 6 మందికి భయం నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు జ్వరము, తుమ్ములు మరియు అటువంటి బాధపడుతున్న 3 దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. భుజం నొప్పితో, మెడ నొప్పితో బాధపడుతున్న 4 తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు హార్ట్ పేషెంట్, హార్ట్ పేషెంట్ని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలు, అరికాలు లోపలి వెనుక భాగం చాలా నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడువు పక్క బాగా నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుడి ఎడమ చేయి పైకి లేపటానికి కుదరలేని ఎడమ చేయి మొహాలు చేయిలో నొప్పి ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యూరిన్ అప్పుడప్పుడు తరచుగా పోయినటువంటి, కంట్రోల్ లేకుండా పోయినటువంటి ఒక వ్యక్తిని
దేవుడు ప్రత్యేకంగా తాకి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాట పాడి స్తుతిస్తాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రార్థన అడిగినటువంటి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరిని సమర్పిస్తాం. కొంతమంది ఆపరేషన్ గురి అయిన లోన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అప్పు బాధలు, దాంపత్య జీవితం ప్రవేశించటానికి వాళ్ళు, ఇంకా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వాన లేకుండా వర్షం లేకుండా బాధపడుతున్న రైతులు ఉన్నారు. వారందరిని సమర్పించి మనం ఈ ఆరాధన సమర్పించి ప్రభు సన్నిధిలో వారి యొక్క పేరు పిలిచి మనం ప్రార్థిస్తాం. తప్పకుండా దేవుడు వారిని పుష్కలంగా వారిని కురిపించి వారి యొక్క కోరికలన్నిటినీ యథావుచ్యుతం పూర్తి చేసే వరము ఆయన దయచేయమని మనకు అనుగ్రహిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి. హల్లెలూయా. ఈ ఆరాధనలో మేము సమర్పించిన ప్రతి ఒక్కరిని దీవించండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 క్రీస్తు రక్తము వలన మనము విముక్తులైతిమి. ఆయన కృపావరములుచ్చే మన పాపములను క్షమింపబడినవి. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా వైశాఖి నుండి దీపిగా ప్రార్థన సహాయం అడిగినారు. వారి యొక్క అజయ్ కుమార్ మరియు విమల్ రోయ్ మరియు అఖిల్ రోయ్ యూఎఫ్ఏలో వారికి ఉద్యోగాని కోసం, స్టడీ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి విమల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కావ్య మరియు నవీన్ దంపతులు యూఎఫ్ఏలో ఉన్న వారికి సంతాన భాగ్యాన్ని కోసం. విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగాను. పోయిన 23వ తారీఖు ఆపరేషన్ జరిగినటువంటి స్వర్ణ మేరీ హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించినందుకు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ అయి దేవుడు నిండుగా అనుగ్రహించి ఉన్నారు. మరియు గాగిలపూర్ నుండి ఫెలిస్టీనా కుమారుడికి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వెల్లటూరు నుండి బెత్తు, శ్రీకాంత్, నిర్మల, జెఫికా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రెయిన్, ఆదం మరియు నిహారెన్. ఆదం వారు దేవాశీర్వాదము, వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రాళ జానీ
ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రోజా రాజమండ్రి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగిన జ్ఞానప్రకాష్ పుల్లఫెమటి కుటుంబం నుండి యూఎఫ్ఏలో ఉన్నటువంటి సౌమ్యకి స్కిన్ అలర్జీ ఉంది, విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం భద్రాచలం నుండి శాంతయ్య చరణీయ వారికి ఉద్యోగాని కోసము, కుటుంబాల శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అంతోని రెడ్డి, లూర్దు మేరీ, పీటర్ కోసం ఉద్యోగానికి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం. నల్గొండ నుండి మేరీ స్టెల్లా, ప్రశాంతి మరియు సాగర్ మరియు శౌరి రాజు వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తాళే ప్రతాప్ రాజమండ్రి నుండి ప్రతాప్ కుమారు, రాళే శ్రీదేవి వారి యొక్క మ్యారేజ్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కడప నుండి కె నిర్మల ప్రార్థన సహాయం జోజిరెడ్డి కోసము, పెడ్డేరెడ్డి కోసము, మేరీ జయంతి కోసము, అదితి ఆరాధ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఒంగోలు నుండి ఇస్రాయేల్ దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తుమ్మ దివ్యారెడ్డి, కిరణ్ వారి కిరణ్ జెఫికా జైఫెన్ వారి దేవాసురాల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గాగిలపురం నుండి వై అన్నమ్మ దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రాజశేఖర్ ఒంగోలు నుండి ఉద్యోగాని కోసము, అనంతపూర్ నుండి మీరు మల్లాది దేవాసుర కోసము, శ్యామల రాజశేఖర్ రెడ్డి దేవాసుర కోసము, చాలవాడి దీపిక శ్రీనివాస్ కోసము బ్రైట్ ఫ్యూచర్ కోసము, సత్యవాణి జయన్న వారికి స్కిన్ అలర్జీ నుండి విడుదల పొందటానికి, మౌనిగా చౌదరి ప్రార్థన సహాయం అడిగినారు. కె బెంజమిన్ ఫొరన్ సౌమ్య మరియు బిందు మరియు తేజస్వి వారికి దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగిన రమణ ఒంగోలు నుండి లంగపాటి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జయసుధ దేవాసుర కోసం భద్రాచలం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అందోనరెడ్డి లూర్దు మేరీ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వాణి బెద్దంకొండ నుండి ఋత్విక్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సిహెచ్ శ్రీదేవి వైశాఖి నుండి జయకుమార్కి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగిన దందు అందోనమ్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగిన. నాగా లక్ష్మి, సిఏ వినయ్ విఫ కోసము మరియు గోవిందరావు కిడ్నీ ప్రాబ్లం విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నూతనపల్లి నుండి దందురాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసం, సిస్టర్ ట్రీసా దేవాసుర కోసము మరియు ప్రవీణ్ నందిని దేవాసుర కోసము, జయశ్రీ దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నిజామాబాద్ నుండి అరుణ రోజా కిరణ్ కోసం ఉద్యోగాని కోసము, రాజకిరణ్ కోసము, కాంచన కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఎఫెసీయులు 1:7 వాక్యము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులైతిమి. ఆయన కృపావరములిచ్చే మన పాపములను క్షమింపబడనవి.
అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగిన కవిత, ప్రార్థన సహాయం భార్గవరెడ్డి సహజ కోసము ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి సౌమ్య, పవాని మరియు వినేష్ రెడ్డి, షౌరెడ్డి మంచి ఆరోగ్యం కోసము. మరియు హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి, శోభారాణి, కె జోఫ్న కోసము బ్రైట్ ఫ్యూచర్ కోసము. గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా కుటుంబము, ప్రణీల్ రెడ్డి, బిందు దంపతులు మరియు సందీప్ రెడ్డి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి. తాలేపల్లి నుండి సుందరి ఇన్నారెడ్డి మంచి ఆరోగ్య కోసం, దైవ ఆశీర్వాద కోసము. మార్తా, కావ్య, జోసఫ్ రెడ్డి దేవుని యొక్క సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి దయాకర్ రెడ్డి, రాజదీప్తి బిడలకి దేవాసురావు కోసము. మరి కర్నూలు నుండి సెంట్ బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు 23వ తారీఖు వారికి పండుగ జరుపుతున్న దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగిన సందీప్ కుమారు కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి. మరియు నల్గొండ నుండి విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యమికి ఇంటర్న్షిప్ చేస్తున్న మంచి ఆరోగ్యము, బ్రైట్ ఫ్యూచర్ కోసము. రెండిచెందల నుండి ప్రార్థన సునిత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగిన టి మార్తమ్మ దేవాసుర కోసము. మరియు లక్ష్మి దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగిన అందోని, అవినాష్, ఫాతిమా దంపతులకు దేవాసుర కోసము. హైదరాబాద్ నుండి విజయమేరి, ప్రశాంత్ కుమారు మరియు విహారన్ మరియు ప్రిఫ్రీ బిడలకి దేవాసుర కోసము. మరియు ఎంజాలి నుండి ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు, వారికి దేవాసుర కోసము. మరియు వై దిలీప్, ప్రతీక్ష వారు యూఎస్లో ఉద్యోగాని కోసము. మరియు కొల్లమారి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము. మరియు హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోహేష్ తంబికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు గల్గొండ నుండి మంజుల అరుణ్ రెడ్డికి ఉద్యోగాని కోసము. ఎంజాలి నుండి జోసఫ్ మేరీ విన్ఫెండ్కి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి జండు రాణి, అభిలాష్ రెడ్డి, బాలమరియ తనుజ మరియు మరియా హత్వా వారికి దేవాసుర కోసము. ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష రెడ్డి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి దేవాసుర కోసము. నల్గొండ నుండి ఫెలిన్ అల్వోషిఫ్ కుటుంబము, వారి యొక్క ఇల్లు పూర్తి చేసినగా దేవుడు ఉన్నదలు తెలుపుతున్నాం. మరియు దేవాసుర కోసము. దుబాయ్ల నుండి లూర్దు ఫేద కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావణి, వారి యొక్క లోన్ దొరకటానికి దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధుకు విసా పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన జ్యోతి రవి, బిడలో నీట్ ఎగ్జామ్ రాసి ఉన్నారు, ఉన్నత విజయం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కరీంనగర్ నుండి అందోనరెడ్డి మంచి మ్యాచింగ్ కోసం ఆరోగ్యాని కోసము. ఖమ్మం నుండి బాటగిరి నాగమణి, ప్రసాదరావు, విజయ రోఫిలి దేవాసుర కోసము. హైదరాబాద్ నుండి అన్నమేరి వినయ్కి విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తుమ్మ శిలివారెడ్డి, నిర్మల శంషాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము. మరియు సౌమ్య కర్ణార్ కుటుంబంలో దేవాసుర కోసము మంచి ఉద్యోగాని కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తాడేపల్లి నుండి ప్రభావతి దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మల్లవరపు జోసఫ్ పప్పు బాధలు విడుదల పొందటానికి హేతుకుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు.
ప్రార్థన సహాయం అడిగినటువంటి సిస్టర్ ఫాతిమ, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ జ్యోతి మరియు సిస్టర్ విన్ఫిండీనా దేవాశీర్వాదము, మంచి ఆరోగ్యాన్ని కోసము. హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి దేవాశీర్వాదం కోసము. మరియు మఠంపల్లి నుండి సుందర్రెడ్డి ప్రకాశమ్మ, సుందర్రెడ్డి కాంచన యువకుల ఉద్యోగాని కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగిన ఆరోగ్యరెడ్డి, అనుదీప్ రెడ్డి మరియు అభిలాష్ రెడ్డి వారికి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి మేరీ మార్త బిడ అయినటువంటి ఈతమ్మ దేవాసురావు కోసము. గుంటూరు నుండి ప్రార్థన సహాయం కాదరి జీఫ్ దేవారెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగాల కోసం. నల్గొండ నుండి శ్రీవమ్మ మంచి దేవాసురావు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. ప్రార్థించండి. ఆమేన్. ఎఫెసీయులో రాసిన పత్రిక 1:7 వాక్యం. క్రీస్తు రక్తము వలన మనలను విముక్తులుగా చేసితిమి. ఆయన కృపావరములిచ్చే మన పాపములను క్షమింపబడినవి. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ సునరెడ్డి ఉద్యోగాని కోసము. మనీషారెడ్డి దైవ సేవ చేస్తున్న దైవభక్తితో ఆత్మాభిషేకం కోసము. మరియు వైశాఖ నుండి సంధ్యారాణి కుమారుడైన అనువజ్జికి ఉద్యోగాని కోసము. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూబేష్ రాయన్నకి పిఆర్ విఫా కోసము. హైదరాబాద్ నుండి గోరండల విజయ నిర్మల ఉద్యోగాని కోసము. నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, దేవాసుర కోసము. నల్గొండ నుండి ఏరవల్ ఊర్దు మేరీ దేవాసుర కోసము. అనంతపురం నుండి మేరియమ్మ దేవాసుర కోసము. నల్గొండ నుండి ఆరోగ్య మేరీ సుప్రియ శౌరిరెడ్డి మరియు జోన్ సుకీర్తి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి జ్యోతి ఇన్నయ్యారెడ్డి కుటుంబం, దీప్తి భారత్ వారికి దేవాశీర్వాదం ఉండటానికి. ఎం లక్ష్మి మరియు మరియా భాను వారికి దేవాశీర్వాదం కోసము, మంచి మ్యాచింగ్ కోసం ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి మాధవి జోజిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి సౌజన్య మరియు మనోజ్ బాలరాజు సౌజన్య కుటుంబము మనోజ్కి ఉద్యోగాని కోసము. మరియు హైదరాబాద్ నుండి ప్రార్థన శ్రావంతి చిన్నపరెడ్డి కుటుంబం దేవాసుర కోసము. హైదరాబాద్ నుండి అనిత రాయపరెడ్డి కుటుంబం దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి రత్నమేరి, రత్నకుమారి మరియు శ్రీకన్య శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు హైదరాబాద్ నుండి పుష్ప అంజలి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి భార్గవి గురువారెడ్డికి దేవాసుర కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బాల స్పందన మరియు ప్రదీప్ రెడ్డి దేవాసుర కోసం. దిలీప్ అన్వేష్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. నల్గొండని కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందడానికి. కర్నూలు నుండి డోనిలో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి వారికి వారి పొలము మంచి పంట పండటానికి, వారి యొక్క ఇల్లు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు
మలేషియా నుండి సెబాస్టిన్ చేసినటువంటి బిఫెన్స్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అనిదా కిరణ్ ఆ ఫినాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి మరియు స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వైజాగ్ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసినందుని బిడ్డలు దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుమలత కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవా మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దేవాశ్వర కోసము, హైదరాబాద్ నుండి పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధను విడుదల పొంది బిఫిన్స్ మంచిగా జరగటానికి, నల్గొండ నుండి ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగం కోసం, హైదరాబాద్ నుండి హృదయ రాజ్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి శారద దేవాశీర్వాదం కుటుంబంలో పవిత్రాభిషేకం నింపబడడానికి ప్రార్థన సహాయం అడిగినారు. రామగుండం నుండి స్వర్ణటోని కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. యుఎఫ్ఏ నుండి ఏరవా బాల సాహిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీ చదువుతున్నాం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సుప్రీం జనరల్ అయినటువంటి సిఎఫ్ఏ కాంగ్రెషన్ యొక్క వట్టి జవమాల అమ్మగారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సిఎఫ్ఏ కాంగ్రెషన్ గుంటూరు ప్రావిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ అమ్మాయి అయినటువంటి అమ్మగారు అయినటువంటి సిస్టర్ షౌరిలో ప్రార్థన సహాయం అడిగినారు. గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ కుమార్ ప్రార్థన సహాయం అడిగినారు. బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, హైదరాబాద్ నుండి సుందరమ్మ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు వైజాగ్ నుండి ప్రార్థన సహాయం ఉపదేశ అందోని చైతన్యక బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం కోసము, మరియు బ్రాహ్మణపల్లి నుండి షౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినాను. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత మరియు ఆత్మీయ ప్రిన్సి అరుణ్ దేవాశ్వరతో దేవభక్తితో నడవడానికి, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరీదాస్ కుటుంబము వారికి రావాల్సిన అప్పులు తిరిగి కట్టడానికి వారు ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి జయన్న చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగిన రోస్లీనా ఇన్నయ్య కుటుంబం బాల డేవిడ్ బాలకీర్తి వారు కాకినాడలో ఉన్నారు మంచి ఉద్యోగాని కోసము. మరి వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగిన శోభరాణి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి దేవుడి ఆశీర్వాదముతో బాధల నుండి తొలగించటానికి, మరియు హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాసరెడ్డి దేవుడు అనుగ్రహించే మేలుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఇంకా ఎక్కువ నిండుగా అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి అమల్ రాజ్ రాహుల్ తేజ పవిత్రాత్మ అభిషేకం నింపబడటానికి, వైశాఖ నుండి సునీల్ కుమార్ పుష్ప తల్లి అయిన పుష్ప మంచి మ్యాచింగ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠ మాతా పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వాక్యం, క్రీస్తు రక్తము వలన మనము విముక్తులైతిమి. ఆయన కృపావరములిచ్చే మన పాపములను క్షమింపబడినవి. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి రాయపరెడ్డి దేవాశ్వర కోసము, మరియు విజయనగరం నుండి జ్యోతి టీచర్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగిన కర్నూలు నుండి జయన్న దయాహర్ అనిత వారి కోసం ప్రార్థన సహాయం అడిగిన, వరంగల్ నుండి
బఫాని పాఫ్కా మేరీ ప్రార్థన ఫింగరాయి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి వి జనైదం పి అనంతరావు బాబు మరియు వి శ్యామల దేవాశ్వర కోసము. హైదరాబాద్ నుండి గోబు కుస్మా కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఫాతిమ దేవాశ్వర కోసము. హైదరాబాద్ నుండి గొల్లమేరి పౌలీన దేవాశ్వర కోసము. మరియు హైదరాబాద్ నుండి రోస్మేరీ ఫాదాఫ్ దైవ భక్తితో నడవడానికి అభిషేకాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళికి మంచి ఉద్యోగానికి అనిధికి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. సిస్టర్ లావణ్య కుటుంబంలోని వారికి దేవ పవిత్ర అభిషేకాని కోసము. నల్గొండ నుండి అద్దూరి ఫుర్జన్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి సిస్టర్ అన్యామేరి ప్రశాంతికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉద్యోగాని కోసం. ప్రదీప్ రెడ్డికి ఉద్యోగాని కోసము మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా గొరైతి కుటుంబము దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తణుకు నుండి విశ్వరావు మరియు అరుణ మేరీ మరియు తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి మరియు తణుకు నుండి ఇన్నమ్మ దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మడంపల్లి నుండి సిస్టర్ రూబీ అక్కడే గ్రామస్తులందరూ దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి జడ్చర్ల నుండి లెడదా మంచి అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి మరణిమేని ప్రదీప్ మరియు రూబా ఆరాధ్య దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి తిప్పారెడ్డి కళ్యాణి వై శ్రీకాంత్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎలిజబెత్ ఎంఎల్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరి కానడైల నుండి ప్రశాంత్ అన్వేషరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ దేవాశ్వర కోసము. నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అభిషేక్ కీర్తన దంపతులు మరియు నల్గొండ నుండి మిథున్ ప్రియాంక దంపతులు మరియు విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధుకు బ్రైట్ ఫ్యూచర్ కోసము. నల్గొండ నుండి సింధు సుధారాణి దేవాశ్వర కోసం. ఖమ్మం నుండి పద్మ దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు హైదరాబాద్ నుండి ఏరవా శిలివమ్మ రవీందర్ రెడ్డికి ఉద్యోగాని కోసము. రాజారెడ్డి ఉద్యోగాని కోసము. మరియు పిరంగిపురం నుండి అల్లన్ సున్నరమ్మ సతీష్ రెడ్డికి సాఫ్ట్వేర్ బిజినెస్ నడిపిస్తున్నారు. బిజినెస్ మంచిగా జరగటానికి. తాలేప చెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం కోసము. మరియు తాలేపల్లి నుండి ప్రకాష్ ఫాతిమ సింధు మా దేవాశ్వర కోసము. మరియు కత్వాయి నుండి విజయ ప్రణయ్ సునీల్ రెడ్డి దేవాశ్వర కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వరప్రసాద్ రావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లిలో అందోణి మార్తమ్మ పూజిత పృథ్వీ బిడ్డల దైవభక్తితో నడవడానికి. హైదరాబాద్ నుండి ఏరవ శౌరిరెడ్డి నిర్మల నిగారిగా వారికి ఉద్యోగాని కోసము. మరి శ్యామల ప్రీతి మరి ఆరోగ్యం ప్రమోషన్ కోసము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి సునీత వారికి దేవాశ్వర కోసము. వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము. వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఈదర్ నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం కోసం బాలేశ్వనామల ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర్ల నుండి గోళ జ్యోతి కీర్తి తంబి జోఫ్న బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈదర్ల నుండి గొరమిచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈదర్ల నుండి
సౌజన్య కుటుంబంలో శాంతి సమాధానం కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచరు, అనిత రాజేశ్వర రెడ్డి వారికి దేవాసురం కోసము, మరియు హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి దేవాసురం అప్పు బాధలు విడుదల ఉంది. వారు నడిపించే హాస్టల్ మంచిగా రన్ చేయటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అమరావతి నుండి భారతి కవ్య అంజలికి, మరి దీపిక, మరి రామారావు దేవభక్తితో నడవడానికి. నల్గొండ నుండి ప్రార్థన సహాయం సెలెస్టీన్ బిడ్డలందరూ దేవభక్తితో నడవడానికి. తుమ్మ తేజారెడ్డి, తిమ్మాపురం నుండి తేజారెడ్డి రమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల్ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠ మాతా పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వాక్యము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులైతిమి. ఆయన కృపా వరములిచ్చే మన పాపములను క్షమింపబడినవి. బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయము అడిగిన వారందరినీ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి కవిత అజ్జయ్ మారపల్లి నుండి ఉద్యోగాని కోసం, కుటుంబ శాంతి సమాధానం కోసము, మరియు తాడేపల్లి నుండి పద్మావతి మరియు షార్ముల మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగిన తాలే చెరువు నుండి సందీప్ రెడ్డి మరియు నవీన్ సింధు మంచి ఆరోగ్యానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగిన మార్తమ్మ, మేరీ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి, ఎఫ్ మేరీ వారికి దేవాశ్వరం కోసము. మరి హైదరాబాద్ నుండి రూబా హాఫ్పిగా ITFM రాస్తున్న దానికి ఉన్నత విజయం పొందటానికి. హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ ఉద్యోగాని కోసము, మరియు ప్రవీణ్ ప్రణది పద్మావతి సంతాన భాగ్యాని కోసము. కొల్లపల్లి నుండి శైలజ దేవాశ్వరం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి ప్రార్థన సహాయం లూర్దు మేరీ యుఎఫ్ఎల్ ఉద్యానం కోసం. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగిన నవీన్ ఫరీదా మంచి అలవాటు మంచి ఆరోగ్యాని కోసము. హైదరాబాద్ నుండి పుష్పాంజలి ఫైమన్ కుటుంబము కోర్టులోని కేసులు ముగించి అప్పు బాధను విడుదల పొంది అమ్ముడవటానికి కోరుకుండా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాల్గొండ నుండి మంచులా ప్రదీప్ రెడ్డి వారు కట్టినట్టు ఇల్లు తొందర పూర్తి చేసే దేవాశీర్వాదం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాల ఉమేష్, జయప్రకాష్ మరియు నిర్మల మరియు రాహుల్ తేజ వారు దేవాశీర్వాదం ఉండటానికి ఫెలిఫ్టీనమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి బిఫెన్స్ చేస్తున్నాం బాగా నడవడానికి ప్రార్థన సహాయం అడిగినాడు. తాళేచెరువు నుండి విజయకుమారి చిన్నప్ప దేవాసురం కోసము. తాళేచెరువు నుండి దిలీప్ దివ్య వారు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. లండన్ నుండి ఆశీష్ రెడ్డి మంచి మ్యాచింగ్ మరియు PR విఫా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబంలోని బిడ్డలందరూ దేవభక్తితో నడవడానికి. జంగమ నుండి ఆరోగ్య మేరీ కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్, కళ్యాణి మరియు యుగంధర్ రెడ్డి వారికి దేవాశ్వర కోసము. గుంటూరు నుండి పోతిరెడ్డి ప్రభాకర్ రావు, శోభారాణి ఆరాధ్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు తుమ్మ వాలరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరి కానడా నుండి జోసఫ్ దివ్య వారికి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జర్మనీ నుండి సింధు, చందన్ రెడ్డి, లయో అయోఫ్ వారికి దేవాసుర కోసము. మరియు రెండు చింతల నుండి
కానుక మేరీ, భవాని, మౌనిక మరియు సాహిత్య మన వారికి ఉద్యోగాల కోసము, నల్గొండ నుండి బాల త్రైఫ, రాజు కుటుంబము, రాజుకు మంచి ఆరోగ్యం కోసము, బిడ్డలు చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, కర్నూలు నుండి ప్రార్థన సహాయము, మిలిటరీ కాలనీలో మర్యాద సుశీలమ్మ, హరికి, మురళి, బ్రై ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి ట్రీఫా టీచర్ మంచి ఆరోగ్యం కోసము వాళ్ళ వేసినామల ప్రార్థన సహాయం అడిగినారు. సింగారెడ్డి బాల అనురాజేష్ సంతాన భాగ్యాన్ని కోసము, మరియు తుమ్మ మరెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసము, ప్రేమ్ సాగర్ నల్గొండ నుండి బ్రైట్ ఫ్యూచర్ కోసం ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి సాగరిగా మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి జయపూర్ రెడ్డి కుటుంబము దైవభక్తితో ఉండడానికి, హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ దేవాసురావుతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం మార్గరేట్ మంచి ఆరోగ్యం కోసం, హైదరాబాద్ నుండి రాణి పఫ్ఫల వంశీకి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తాలే చెరువు నుండి శైలజ, శ్యామల, రాజశేఖర రెడ్డి రాయన్న వారి దేవాసురాతో ఉండటానికి, వరంగల్ నుండి మంజుల, సునిదారెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అప్పు బాధను విడుదల పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి భారతి సంజిత్ సంతాన భాగ్యాని కోసము, మరియు నల్గొండ నుండి అరుణ్ రెడ్డి, వినయ్ కుమార్ మరియు హారిక వారికి మంచి ఆరోగ్యాని కోసము, మరియు హత్తువా నుండి అన్నమ్మ దేవా మంచి ఆరోగ్యాని కోసము, మరియు బహమూరు నగర్ నుండి పి అన్నమ్మ మంచి ఆరోగ్య దేవాసుర కోసము, వెల్లటూరు నుండి మేరే రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:7 క్రీస్తు రక్తము వలన మనము విముక్తులైతిమి, ఆయన కృపా వరములిచ్చే మన పాపములను క్షమింపబడినవి. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. గాగిలపురం నుండి లిల్లె మేరీ కుమారుడికి పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ భాస్కర్ రెడ్డి మరియు ప్రవళిగా వారికి ప్రవళికి ఫ్రీ ఫిట్ దందల్ ఫ్రీ ఫిట్ పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి ఫరిదా సుందరెడ్డి మరియా సుహాని ఫ్యాంబోన్ వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సౌమ్య ప్రార్థన ప్రశాంత్ కుమార్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి ఏరవ జ్యోతి నిర్మల దేవాసుర కోసము, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం మంజుల సుధాకర్ రెడ్డి అప్పు బదులు విడుదల పొందటానికి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్, శ్యామల వారికి దేవాసుర కోసము, నల్గొండ చిన్నమ్మ ప్రబలకి గవర్నమెంట్ ఉద్యోగాని కోసం, ప్రదీప్ మరియు పేద కుటుంబాన్ని దేవుడి నుండి అనుగ్రహించాలని కోరుకుంటూ, రమంతపురం నుండి అల్లెన్ రాణి జూలియన్ రెడ్డికి దేవాసుర కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి కోన జీవన్ వారు రాసిన పరీక్షలు ఉన్నత పుస్తకం పొందడానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమారు బిఫెన్స్ను మంచిగా నడిపించడానికి, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగిన నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ దేవాసుర కోసం, హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లిన్ దేవాసుర కోసము, హైదరాబాద్ నుండి ఏర్వా నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి
స్టెల్లా మేరీ, ప్రణతి జ్యోతి వారికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి ప్రియాంక ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనుషకి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న కుటుంబాన్ని దేవాశ్వర కోసము, హైదరాబాద్ నుండి వై మేరీ కోర్టులోని కేసును తొందర ముగించడానికి, అన్నమ్మ తరుణ్ కోసము యూఎఫ్లో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి ప్రార్థన సహాయం లిల్లీ మేరీ, రిత్తిమా పోల్ రెడ్డి మరియు ఫేదా రెడ్డి వారికి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నాగర్ కర్నూలు నుండి బొయ్యపాటి ఆరోగ్యవీరి అలర్జీ రోగం విడుదల పొందటానికి, ఆస్ట్రేలియా నుండి శ్యామల దేవాసుర కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఓడిఫా నుండి మధు మీద వేళాంగణి క్యాన్సర్ రోగం నుండి సంపూర్ణ విడుదల పొందటానికి, టి అన్నమ్మ ఫౌడుల గారి మరియు ఆని ట్రీఫా వారికి దేవాసురాసం మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి విజయ జోజీ రెడ్డి, ప్రణతి నిషిల్ రెడ్డి ఫ్రాన్సిస్ దేవాసురాస్ కోసం యుఎఫ్లో ఉద్యోగాని కోసము, మరి పాస్టర్ సామువెల్ రాణి కుటుంబ జీవితం ఐక్యపరిచి ముందుకు సాగటానికి వరాని కోసము, మెట్టు ప్రదీప్ దేవాసురాని కోసం, మెట్టు ప్రియంగా ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. గాగిలపూర్ నుండి తోమసమ్మ చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి, గుంటక్కలి నుండి గువల అన్నమ్మ దేవాసన కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బచ్చుపల్లిల గ్రామస్తులు మంచి మాన పండి వర్షం కుమ్మరించి పైరు పంటలు మంచిగా పండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి రమాదేవి దేవాసన కోసము, మరియు ఖమ్మం నుండి కార్తీక రెడ్డి దేవాసన, టి ఆగినఫ్ రెడ్డి ఫాతిమ దేవాసురాల కోసం, టి రోహిత్ రెడ్డి నిగారిగా దేవాసురాని కోసము, టి మనోజ్ రెడ్డి రమ్య ఆశీర్వాద కోసము, విజయ నిర్మల జాయినఫ్ కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ ప్రవణిగా దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం కానడ నుండి శేషిబాబు చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి, మరియు నెల్లూరు నుండి వల్ఫా దైవ సేవ చేయటానికి కృప కోసము, మరియు నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, సింధు రాకేష్ కుమార్ మంచి ఉద్యోగం అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పిరంగిపురం నుండి రజిత్ కుమారు యుఎఫ్లో ఉద్యోగాని కోసము, మరియు తిరుపతి నుండి అనిత కుమారులకు ఉద్యోగాని కోసము, ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మౌనిక రెడ్డి అప్పు బాధను విడుదల పొంది భవాని వారికి మంచి ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి వఫవి దేవుని యొక్క ఆశీర్వాదంతో కుటుంబాల శాంతి సమాధానం కోసము, ఎలిజబెత్ మరియు ననోజ్ వారికి దేవాశ్వర కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఈ బిడ్డలందరినీ ఆస్వాదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి. పవిత్రాత్మతో వారందరినీ పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. సర్వేశ్వరేక మాతా పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున నామములో సమర్పించినటువంటి ప్రతి ఉద్దేశములను కోరికలను అన్నిటినీ అనుగ్రహించండి, పవిత్రపరచండి. ఈ పవిత్ర నిమిషములో తండ్రి
తండ్రి అబా తండ్రి యేసునామములో యేసునామములో ప్రతి కార్యములో ఈ కార్యములో మీరు ప్రసాదిస్తారని మాట ప్రకారము ఈ బిడ్డలందరినీ ఈ పవిత్ర నిమిషములో మీ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాము. వారందరినీ నీ నామములో అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తా. ప్రభువాని సన్నిధిలో నాకిందోరానందం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. ప్రభువాని సన్నిధిలో నాకిందోరానందం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ చూపించినవయ్యా. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ చూపించినవయ్యా. బంధువులు స్నేహితులు నన్ను వీడిపోయినా, బంధువులు స్నేహితులు నన్ను వీడిపోయినా, నన్ను దాటిపోని వాడవయ్యా. నా మంచి కాపరి నీవయ్యా, నన్ను దాటిపోని వాడవయ్యా. నా మంచి కాపరి నీవయ్యా యేసయ్యా, నా మంచి కాపరి నీవయ్యా. నిత్య సహాయమాదా ప్రతిష్ఠా జపము. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని వెంబడించి యేసుప్రభువును వెంబడించి ఇంకా మీదట ఆయనకు నమ్మకస్తులముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, మా దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతాదని మహిమతో నిండి ఉన్నది పలుకుచున్నది. ఈ వాక్యం యొక్క శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశముపైన లోకమంతటిపైన కుటుంబాలపైన మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సైతాను వాని మాయాబూరిద ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. ఆత్మ శరీరములను మా మనస్సులను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. సమస్తముపై సమస్తంపై సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. నిత్య విషయంలో తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరట్లో భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పూడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ప్రవేశింపక కీడులో మమ్మల్ని రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఇలా వర్షాలు లేకుండా బాధపడుతున్న రైతులందరినీ, ఉద్యోగాలు లేని వారందరినీ, అక్కడ ఉన్న గురువులని, అమ్మగారులను, ఉపదేశగారు అందరినీ అనుగ్రహించమని, ఈ ఆలయానికి ఈ వారం వారు వచ్చినటువంటి వారందరినీ దీవించమని ప్రార్థిస్తూ పరలోకమందున దేవర ప్రసాదం చేత అందరిన మరియమ్మ వందనము.
ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాతా, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఈ తెలుగు ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఇప్పటి వరకు పాల్గొని దేవుడు స్వస్థత ఇచ్చినటువంటి వారిని నిండా అనుగ్రహించాలి. ఇంకా రానున్న వారిని కూడా అనుగ్రహించాలని, ఈ ఆలయానికి వచ్చి వెళ్ళిన వారందరినీ అనుగ్రహించాలని మీ గర్భఫలం యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాతా, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, ఈ ఆరాధనలో మనము ఎన్నెన్నో కార్యాలు దేవునికి సమర్పించారు. మన అవసరాలు, మన కుటుంబాన్ని తప్పకుండా దేవుడు తన ఆత్మను పంపిస్తున్న ఈ ఆరాధనలో ఆశీర్వాదాన్ని కోసము మనం మోగరించి ఆ ప్రభు యొక్క దీవెనలు మరీ ఎక్కువ ఆశతో దాహముతో ప్రార్థిస్తూ పెడుకున్నాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. జపమాల మాతా, అమ్మా మరియా అనుగ్రహ మాతా. లలలల 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 లలలల. అమ్మా మరియా జపమాల మాదా, అమ్మా మరియా అనుగ్రహ మాదా. అమ్మా మరియా జపమాల మాదా, అమ్మా మరియా అనుగ్రహ మాదా. మా భయమై మా ఆశవై మా ధైర్యమై మా దీవనై మా గోడు వినుమా, నీ స్తుతి నీ వేడుమా. మా గోడు వినుమా, నీ స్తుతి మీ వేడుమా. నీ దివ్యతనయుని మాకై వేడుమా, నీ దివ్యతనయుని మాకై వేడుమా. ఆవే ఆవే జపమాల మాదా, ఆవే ఆవే అనుగ్రహ మాదా. ఆవే ఆవే జపమాల మాదా, ఆవే ఆవే అనుగ్రహ మాదా.